అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. ఉత్తరాయణ శిశుర్తో పాల్గొన మాస కృష్ణపక్ష ఏకాదశి మంగళవారం. ఈ రోజు శ్రవణ నక్షత్రం. ఈ రోజు అత్యంత విశేషమైన రోజు. ఈ రోజు మనము ఓం శ్రీ వెంకటేశాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ రోజు ఎవరైతే శ్రీ వెంకటేశ నామస్మరణాన్ని చేస్తారో వాళ్ళకి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు అష్టసిద్ధిదాయక అంటే మహాగణపతి అనుగ్రహము ప్రాప్తిస్తుంది. అంతేకాదు మన ఈ కలియుగంలో ఏ దేవతలు చిరంజీవిగా ఉంటారో వాళ్ళందరి అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది. ఈరోజు చాలా విశేషమైన రోజు. మంగళవారం ఏకాదశి నారాయణ ప్రియతాం అంట. నారాయణ ప్రియతాం. అందువల్ల ఈరోజు విశేషమైన రోజు. మనమందరూ కూడా మంత్రవలంలో ఓం శ్రీ వెంకటేశాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. అందరు కూడా ఈరోజు ఈ నామాన్ని భక్తిపూర్వకంగా జపించండి. ఖచ్చితంగా మహావిష్ణు అనుగ్రహం మీకు ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మనము జీవితంలో ఏ పని చేసినా ప్రేమతో, ఆప్యాయతో మరియు ఉపకార మనోభావంతో, జాలి దయాగుణంతో మనం ఏదైనా చిన్న పని చేసినా కూడా అది సూర్యుని వెలుగై ప్రకాశిస్తుందంట. ఏది చేసినా శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో ఆచరిస్తాం. ఇప్పుడు మనం దేవుడి దగ్గర ఒక దీపం పెడతాం. మీరు శ్రద్ధతో, ప్రేమతో, భక్తితో ఒక చిన్న దీపం వెలిగించినా అది పెద్ద యజ్ఞ సమానము అని శాస్త్రం చెప్తుంది. అదే నీలో శ్రద్ధ, భక్తి, ప్రేమ లేకుండా ఎంత పెద్ద యజ్ఞం ఆచరించినా, ఎంత పెద్ద తపస్సుని ఆచరించినా ప్రయోజనం లేదు అని శాస్త్రం చెప్తుంది. అందుకే మీరు భగవంతుని దగ్గర మనం ఎన్ని గంటలు పూజించాము అనేది ముఖ్యం కాదు, ఎన్ని నిమిషాలు పూజించాము అనేది ముఖ్యం కాదు, ఎన్ని పరిపరి విధాలుగా పూజించాము అనేది ముఖ్యం కాదు. ఎంత భక్తి, ఎంత ప్రేమ, ఎంత ఏకాగ్రతతో చేశారో అనేది ముఖ్యం. ఇక్కడ అత్యంత సూక్ష్మమైనది ఏకాగ్రత. మీ దృష్టి భగవంతుని దగ్గర పెట్టి ప్రేమతో చిన్న దీపం వెలిగిస్తే ఆ చిన్న దీపమే అఖండ జ్యోతిగా సాక్షాత్ నారాయణునికి జాగ్రత్త వ్యవస్థ వచ్చేలా చేస్తుందట. అంటే దీపానికి కూడా అంత శక్తి ఉంది. గుర్తుంచుకోండి. మనము అహంకారంతో డబ్బులుంది అని పెద్ద పెద్ద యాగాలు చేసేసి, పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేసి, వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళేసి వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది అంటే లేనిపోని అబద్ధాలు చెప్పేసి, మీరు బతకడానికి కోసం ఇతరులకి ద్రోహం చేసి వాళ్ళు ముందుగానే కష్టాల్లో ఉంటారు. పాపం ఆ కష్టాల్లో ఉండే వాళ్ళకి ఇంకంతా కష్టపెట్టేసి మనం బతకడానికి, అంటే ఒకరు బతకడానికి స్వార్థం కోసం ఇతరుల్ని కష్టాల్లోకి దబ్బేయడం మంచిది కాదు. దానివల్ల ఏ ప్రతిఫలం ఎటువంటిది ఉండదు. ఒకటే, మీరు భగవంతుని పూజించకపోయినా పర్లేదు, కానీ మీరు ఏది చేసినా కూడా
శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో ఆచరించండి. చిన్న పుష్పం పెట్టినా శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో పెట్టండి. ఇలా ఏది చేసినా కూడా కాలానుసారం చేసినా, మీరు చిన్న పని చేసినా, పెద్ద వృత్తి చేసినా, ఏది చేసినా అందులో నిష్ఠ, శ్రద్ధ, భక్తి లేకపోతే అది ప్రతిఫలించదు. ఏ ఒక కృతువైనా సరే దాని నుంచి ఈరోజు మంచి మాట, భగవంతునికి చిన్న దీపమైన ప్రేమతో, శ్రద్ధతో, ఏకాగ్రతో వెలిగించండి. సర్వదా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. అంతేకాదు, మీరు ఏ పని చేసినా, చిన్న చిన్న పనులు చేసినా ప్రేమతో చేస్తూ ఉండండి. అదే ప్రపంచానికి, అదే మీకు గొప్ప ఆభరణంగా మిగిలిపోతుంది. మనం చిన్న చిన్న పనులు నిస్వార్థంగా మనం ఏదైతే చేస్తామో అది మనకి ఆనందాన్ని, తృప్తిని, గుర్తింపును కూడా అందిస్తుంది. అహంకారంతో డబ్బులుంది అని వేల కోట్లు ఖర్చు పెట్టినా నీ ఆత్మతృప్తి చెందదు. అది భగవంతునే స్వీకరించడు. అదే చిన్న పనైనా నువ్వు ప్రేమతో, నిస్వార్థంతో చెయ్యి, అందులో భగవంతుడు కనబడతాడు, స్వీకరిస్తాడు అని ఈరోజు మంచి మాట. ఇక దీనికి తగినట్టుగా ఒక చిన్న కథ తెలియచేస్తాను. ఒక రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు ఏదో విధానంగా నారాయణ్ణి మెచ్చుకోవాలి, నారాయణ్ణి నేను పూజించాలి, నారాయణ్ణి పిలిచి నా కోరికలు తీర్చుకోవాలి అని చెప్పి అతను రోజు యజ్ఞాన్ని చేస్తాడు. యజ్ఞాన్ని ఆచరించడానికి డబ్బులు సరిపోదు. రోజు వెళ్తాడు, భిక్షాందేహి అంటారు. తర్వాత ఆయన దగ్గర ఒక పొలం ఉంటుంది, దాన్ని కొంచెం అమ్మేస్తాడు. తర్వాత దాంతో వచ్చిన డబ్బుతో యజ్ఞం చేస్తాడు. ఇలా యజ్ఞం చేసి 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 ఇంకేం లేదు. తర్వాత కొన్ని రోజులు తపస్సు కూర్చొని ఆచరిస్తాడు. ఇక డబ్బు లేదు, శరీరంలో శక్తి కూడా అయిపోయింది. ఇక ఈరోజు తినడానికి భోజనం కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రోజు మంగళవారం ఏకాదశి ఉండింది. అప్పుడు పొద్దున్నే లేచి స్నానం చేసి, దేవుడా, యజ్ఞం ఆచరించడానికి నా దగ్గర ద్రవ్యం లేదు, అదే విధానంగా ఇక ఏదైనా చేయడానికి శక్తి కూడా నా దగ్గర లేదు, భిక్షం వెళ్ళి తావడానికి నా దగ్గర ఏమీ లేదు, ఇక నా శరీరమే నీకు అందిస్తున్నాను, అంత తప్పితే నా దగ్గర ఇంకేం లేదు భగవంతుడా, ఇదిగో ఈ ప్రమిదంలో ఒక చిన్న జ్యోతి వెలిగిస్తున్నాను అని చెప్పి ఆ నారాయణని తెలుసుకొని చిన్న దీపం అక్కడ వెలిగించేసి నారాయణ అనుకొని ధ్యానంలో మగ్నమైపోయాడంట. ఆ రోజు అతను ఎటువంటి ఆపేక్షణ లేకుండా, ఎటువంటి కోరిక లేకుండా, ఏమీ లేకుండా ఒక చిన్న దీపం పెట్టి ఆ రోజు సాయంత్రం వరకు అలాగే ధ్యానంలో నారాయణ నామంతోనే ఉండిపోయాడు. అదే రోజు రాత్రి నారాయణుడు ప్రత్యక్షమయ్యి, బ్రాహ్మణ, నువ్వు ఈ రోజు ఏదైతే పూజని ఆచరించావో, ఏదైతే నువ్వు శ్రద్ధతో నువ్వు చేసినది, నువ్వు ప్రేమతో చేసినది, నువ్వు ఏకాగ్రత చేసింది, నిస్వార్థంగా నువ్వు ఏదైతే ఈ రోజు దీపం వెలిగించావో అది నేను స్వీకరించి తృప్తినై ఈ రోజు నీకు దర్శనం ఇస్తున్నా అని దర్శనమిచ్చి అతని కోరిక తీర్చాడు. అంటే దాని అర్థం ఆలోచించండి. ఎన్నో సంవత్సరాల నుంచి యజ్ఞయాగాదులు చెయ్యనిది కానిది ఒక చిన్న దీపంతోనే ఆ భగవంతుడు వచ్చాడు అంటే ఆలోచించండి దీపానికి ఎంత శక్తి ఉంది అంటే. ఆ ఒకటే అర్థం దీంట్లో, అనగా ఈ కథలో ఉన్నది ఒకటే అర్థం, మీరు నిస్వార్థంగా ప్రేమతో దీపం కర్తవ్యంగా వెలిగించిన దానికోసం భగవంతుడు వచ్చాడు అని దీంట్లో అర్థం. ఇక ఆలోచించండి, మీరు ఏ విధానంగా పూజిస్తున్నారు, ఏ విధానంగా భగవంతుడిని అర్చిస్తున్నారో అది మీ చేతిలో ఉండిపోతుంది. ఇక ఈరోజు మన సంప్రదాయంలో ఈ సనాతన సంప్రదాయంలో ఇంట్లో అక్వేరియం పెడుతూ ఉంటారు. ఇది భగవద్గీతలో కూడా కాస్త మనము చూసే ప్రసంగం వస్తుంది. అంతేకాదు మనకి విష్ణు దశావతారంలో మత్స్యావతారము ఉంది, కూర్మావతారము ఉంది. అదే విధానంగా ఆదిశేషుడు సర్పము అవతారం కూడా మహావిష్ణువు అంటూ ఉంటాం. ఇలా చూస్తే మనకందరికీ కూడా ఇళ్లల్లో ఈ టాటాయిస్ అనేది మనము సనాతని ధర్మంలో నిషిద్ధము. ఎందుకు అంటే కొన్ని ధర్మాల్లో ఈ ఒక సనాతన ధర్మానికి పూజింపబడేవి ఏదైతే ఉంటాయో వాటిని ఇతరులు ఉపయోగిస్తారు. వేరే ధర్మస్థులు ఏది వాటినైతే వాళ్ళు వాటికి హింస పెడుతూ ఉంటారో వాటిని మనం పూజ్యాభావనతో చూస్తూ ఉంటాం. అలా ఈ ఒక ఏదైతే టాటాయిస్ అనేది ఉంటుందో ఇది విశేషంగా విష్ణు రూపమే, కానీ ఇంట్లో పెంచము. గుర్తుపెట్టుకోండి.
ఏ కారణానికి ఇంట్లో పెంచకూడదు. ఇది పరధర్మం వాళ్ళు దీన్ని పెంచుకుంటూ ఉంటారు, మనం పెంచం. అదే విధానంగా గోవుని మనం పూజిస్తాం, కానీ పరధర్మం వాళ్ళు దాన్ని ఆహారంగా హింస పెట్టి సేవిస్తూ ఉన్నారు. అలా కొన్ని ధర్మానికి విరుద్ధంగా కొన్ని చర్యలు ఆచరిస్తూ ఉంటే దాన్ని చూసి నిజమేని మన సనాతనీయులు కూడా ఇతరుల ధర్మ కల్చర్ని మనలో కలుపుకొనేస్తూ ఉన్నారు. పూర్వంలో ఎక్కడైనా తాబేలు కనబడితే దాన్ని పూజించి తీసుకెళ్లి వదిలేసి వచ్చేవారు, కానీ ఇప్పుడు ఇళ్లల్లో పెట్టుకొని దాన్ని పోషిస్తూ ఉన్నారు. ఇది సనాతన ధర్మానికి అపరాధం చేసినట్టు. దయచేసి ఇంట్లో ఏ కారణానికి సజీవమైన టార్టాయిస్ ని పెట్టుకోకూడదు. దానికి దయచేసి ఉంటే తీసుకెళ్లి దాన్ని అప్పచెప్పేయండి ఎవరికైనా, దాన్ని మంచిది కాదు అనేది మన సనాతన ధర్మంలో ఉంది. ఇక దేవాలయంలో మనమందరికీ కూడా ఇది శంకరాచార్యులు కూడా ఒక మాట చెప్తారు, ఈ ఒక తాబేలు లాగా, అంటే తాబేలు లాగా జీవితం అని ఒక అద్భుతమైన, గుర్తుకొస్తా లేదు ఆ శ్లోకము, అద్భుతమైన వర్ణన ఉంటుంది తాబేలు జీవితం అని. ఈ అష్టాంగ యోగాలో కూడా ప్రత్యాహార అష్టాంగ యోగా అంటే మనం డ్రిల్ చేతులెత్తి తలొంచేసి కాళ్ళు ఎత్తేస్తాం కదా, అది యోగాలో ఒకటి మాత్రమే. అందులో 8 కలిపితే యోగా, దయచేసి అర్థం చేసుకోండి. అష్టాంగ యోగా అనే దానికి పేరు. దాంట్లో ఒకటి మాత్రం డ్రిల్లో అనొచ్చు ఇంగ్లీష్లో, అంతే, మనం ఇంకేం చెప్పలేము. యోగాలో ఇవన్నీ వస్తాయి, అనన మనన ఆలన పాలన ప్రత్యాహార, ఇవన్నీ ధ్యానం సమాధి లాస్ట్ ఇది, ఇలా 8 వస్తూ ఉంటాయి. అందులో యోగా అనేది ఒకటి, అంటే ఈ మనము ఖండయోగం ఒకటి ఉంటుంది, అందులో ప్రత్యాహార అని ఉంటుంది. ప్రత్యాహార అంటే మన సూక్ష్మ శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవడం. అంటే దేవాలయానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ సర్పం కనబడుతూ ఉంటుంది, మత్స్య కనబడుతూ ఉంటుంది, కూర్మము అంటే ఈ యొక్క తాబేలు కనబడుతుంది. దీని అర్థం ఏంటంటే ఈ 3 కూడా మహావిష్ణువే. ఈ సర్పము భూమిని మోస్తూ ఉంది, అదే విధానంగా శయనుడు అంటే ఆదిశేషుడిపై విష్ణు శయనం అవుతూ ఉన్నాడు అని అంతరార్థాన్ని ఇస్తుంది. మరియు విశేషంగా చూడండి, ఆ సర్పం ముందు ఒక గోళాకారాన్ని ఒక వృత్తాకారాన్ని చేసి ఉంటారు. అంటే దాని అర్థం సర్పము పై ఈ ఒక పృథ్వీని తీసుకొనుంది అని అర్థం. అది ఈ బ్రహ్మాండానికి ప్రతీకము, ఈ బ్రహ్మాండానికి ప్రతీకరం. తదుపరి మత్స్య అంట. మత్స్య అంటే ఏమి అంటే మన చుట్టుపక్కల జలచరాలకి ఈ ఒక దేవాలయాల్లో రక్షణగా ఉంటాయి అని అర్థం. ఎందుకంటే భూమి ఎక్కడుంటుంది, సముద్రంపై ఇలా తేలుతూ ఉంది అని అర్థం. భూమి సముద్రంపై ఇలా తేలుతూ ఉంది. ఇక ఈ కూర్మం అంటే అర్థం ఏం తెలుసా? ఈ కూర్మము ఈ భూమిని సముద్రంలో మునుగకుండా కింద ఆధార స్తంభంగా నిలుచుకోనుంది అని అర్థం. అంటే ఈ మూటిని చూసినప్పుడు మనకి ఒకటి అర్థమిస్తూ ఉంది. ఇవి ఈ సముద్రంలో ఈ మత్స్య, కూర్మ, సర్పము మూడు అర్థాలను ఇస్తూ ఉంది. మొదటిది కూర్మం ఉదాహరణ తీసుకుంటే, కూర్మము అది ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న ఈ ఒక చేతులు కాళ్ళు రక్షణ కోసం లోపలికి తీసుకుంటుంది. అంటే ప్రత్యాహారాలు మనం ఏం చేస్తామంటే మన ఆశలు, ఆకాంక్షలు, మనలో ఉండేవి ఏదైతే ఆలోచనలు ఉంటాయో కామ, క్రోధ, లోభ, మోద, మత్సర్యాలని మీరు అరకట్టేస్తే, అంటే లోపలికి లాగేస్తే, వాటిని గెలిస్తే మీ జీవితంలో మోక్షం ప్రాప్తిస్తుంది. అప్పుడు ఆ కాయం మోక్షం వైపు తీసుకెళ్తుంది. ఈ దేవాలయంలో మీలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోద, మత్సర్యాలని మీరు ప్రదర్శించకూడదు, అహంకారాన్ని ప్రదర్శించకూడదు అనేవన్నిటిని కూడా మీరు లాగేసి, ప్రత్యాహార అంటే దాని అర్థం అన్నిటినీ కూడా మీరు కంట్రోల్ చేసుకొని మీరు దేవాలయానికి ప్రవేశం చేయండి అని అర్థం. రెండోది మత్స్య అంటే మత్స్య ప్రేమ, జ్ఞానానికి ప్రతీకం. ఇడ ప్రేమ, జ్ఞానము ఏకాగ్రతతో లోపలికి అడుగు పెట్టాలి అని అర్థం. అదే విధానంగా ఇక సర్పము మనలో మూలాధార చక్రానికి అతిథి సర్పం. అదే విధానంగా ఇక్కడ మీరు ఏ కారణానికి కూడా సర్పములో ఎటువంటి శక్తి, మూలాధార చక్రం ఎటువంటి శక్తి ఉంటుందో అదే మీ శరీరం మీరు లోపలికి అడుగు పెట్టంగానే మీ ఆత్మము జాగ్రత్త వ్యవస్థకి రావడానికి మీ శరీరం సహకరిస్తుంది, మీ చక్రాలు అభివృద్ధి చెందుతాయి. అందువల్ల ఏకాగ్రతతో, పరిశుభ్రంతో మీరు లోపలికి అడుగు పెట్టాలి. అంటే ఆ మూడు కూడా ప్రకృతికి ప్రతీకం, అంటే జల సంపత్తికి ప్రతీకం, అండ్ సర్పము పృథ్వీకి ప్రతీకం, మరియు
కూర్మ ఆధార స్తంభాలకి ప్రతీకం. వీటిని సంరక్షించుకోవాలి, జలాలని సంరక్షించుకోవాలి, మరియు భూమిని సంరక్షించుకోవాలి, మరియు వీటిని సంరక్షించే దాత. చూడండి, సంరక్షించే దాత ప్రకృతి. ప్రకృతిలో ఉన్న అన్ని వన్యజీవాల్ని మనం కాపాడాలి అనేది ఇస్తుంది. అంటే జల సంపత్తు, పృథ్వీ సంపత్తు, ఆకాశ సంపత్తు మూడుని, అంటే భూమి, ఆకాశం, పృథ్వీ మూటిల్ని ఒకటి చేసే ఏకైక కేంద్రము అంటే దేవాలయం మాత్రమే అనేది ఆ మూడు ప్రతీకం. అంటే ఇక్కడ సనాతన ధర్మము, విజ్ఞానము, మరియు దాని వెనుక పురాణాలు మరియు దేవాలయ రహస్యాన్ని మూటిల్ని కూడా అక్కడ చూపిస్తూ ఉంది. అంటే దాన్ని చూసుకొని మనం లోపలికి వెళ్ళాలి అంటే దాంట్లో ఉన్న అంతరార్థం ప్రేమతో, జ్ఞానంతో, అహంకారాన్ని వదిలేసి లోపలికి అడుగుపెట్టండి అని దాని అర్థం. మరియు దాని ఎన్నుకున్న గుడార్థం ఇంత ఉంటుంది. ఇక ఈరోజు దివ్యమైన తారాబలం మనకి నిత్య నక్షత్రం. ఈరోజు శ్రవణ నక్షత్రం కదా. అశ్విని మకా మూల నక్షత్రం వారికి క్షేమ తార. ఈరోజు అత్యంత విశేషమైన రోజు. మీరు ఏమనుకున్నా సాధించవచ్చు, చక్కగా ఉపయోగం చేసుకోండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార. ఆపదలు ఎక్కువ ఉంటాయి, అయినంత వరకు జాగ్రత్త వహించడం మంచిది. డ్రైవింగ్ లో ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపద తార. మీరు ఈ రోజు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మంచి ఉపయోగాలు ఉంటాయి. మీరు ఈ రోజు కష్టపడితే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలము ఉంటుంది. ఇక రోహిణి శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు జన్మతార. ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఆరోగ్యంలో వ్యత్యాసాలు అవుతూ ఉంటాయి. ఇక ఆరోగ్యంలో ఫుడ్ పదార్థాల వల్ల ఏదైనా సమస్యలు రావచ్చు, కొంచెం జాగ్రత్త వహించండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఈరోజు పరమమిత్రతార. ఈరోజు ప్రకృతిలో అంత మీ ఫేవర్ గానే ఉంటుంది. ఈరోజు మీరు ఏ పని చేయాలన్నా దాంట్లో ఖచ్చితంగా జయం ప్రాప్తిస్తుంది. మీరు కష్టపడితే ఆ ప్రతిఫలం అయితే లభిస్తుంది, ప్రయత్నించండి. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ఈరోజు మిత్రతార. మంచిదే మిత్రతార. మిత్రతారలో మనం ఏ పని చేసినా అది శుభమే జరుగుతుంది. మిత్రతారలో మనం అనుకోని పనులు సక్సెస్ కనబడుతుంది, దాంట్లో అభివృద్ధి చెందుతాము, చాలా శుభం జరుగుతుంది. ఇక పునర్వసు నక్షత్రం, విశాఖ నక్షత్రం, పూర్వ భాద్రపద నక్షత్రం వారికి నైదవ తార. ఇది అంత మంచిది కాదు. ఈరోజు విరుద్ధమైన చర్యలు ఆచరిస్తూ ఉంటారు, లేదా కోపము, ఏదైనా మోసం చేయడం, లేదా ఇతరుల్ని నమ్మి మోసపోవడం, అటువంటి జరుగుతాయి. ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు మీరు కష్టపడితే ఉదయం నుంచి సాయంత్రం లోపు కాస్త అలసిపోయే మనసు ఉంటుంది, అయినప్పటికీ మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు అనుకోండి సాధించగలరు. ప్రయత్నించండి, కష్టపడండి, సాయంత్రం లోపు అన్ని శుభం జరుగుతుంది. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యరితార. ఈరోజు కోపం చాలా ఎక్కువ ఉంటుంది, మీకు చిరాగ్గా ఉంటుంది. ఇంట్లోనే పొద్దున్నే లేచిన తక్షణం ఏదో చిరాగ్గా లేస్తూ ఉంటారు, పని చేయాలా వద్దా అని. కానీ ఈరోజు మీరు ఎవరైనా అధిక విశ్వాసం పెడితే, ఏదైనా మీకు ఇష్టం లేని పనులు ఏది ఆచరించినా కూడా భవిష్యత్తులో అది ప్రమాదంగా మారుతుంది, జాగ్రత్త వహించండి. రేపు విశేషమైన పూజ. రేపు దగ్గరలో ఎక్కడైనా జమ్మి చెట్టు ఉంటే ఒక ఎర్ర నీళ్లు ఒక చెంబులో తీసుకొని జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రకృతి మాత దుర్గాదేవి, మాకు సమస్త శత్రుబాధ నుంచి విముక్తి లభించాలి, మేము ఏదైతే కోరుకుంటున్నాం, ఏదైనా ఒకే కోరిక ఏదో ఒకటి కోరుకోండి, ఇది ప్రాప్తించాలి తల్లి అని చెప్పి ఆ నీరు పోసేసి ఒక 5 ప్రదక్షిణలు వేసుకుని రండి. లేదు అంటే రేపు ఉదయం లోపలే మీరు కాస్త జమ్మి చెట్టు ఆకు తెచ్చి ఇంట్లో పెట్టుకోనండి. రేపు పొద్దున్నే ఇంట్లో దుర్గాదేవికి అర్చించండి ఆ జమ్మి చెట్టు ఆకుతో. ఇవన్నీ చేయలేకపోతే ఇంట్లోనే దుర్గాదేవి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి ఎర్ర పుష్పాలతో పూజించి కొన్ని అక్షతలు పట్టుకొని, అమ్మ మా పరిస్థితి ఇలా ఉంది, మేము విజయం ప్రాప్తించాలి, మాకు నా సంకల్పం సిద్ధించాలి అనుకొని మంత్రాక్షతలు సమర్పించుకోండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ సంకల్పం సిద్ధిస్తుంది, శత్రుజయం ప్రాప్తిస్తుంది. ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. ఇంట్లో ఎవరికైనా చెడు ఆలోచనలు వస్తూ ఉంటే, చెడు మార్గాన్ని ఎన్నుకోవాలని అనిపిస్తూ ఉంటే, చెడు ఆలోచనలు అంటే పూజ గదిలో కూర్చొని కళ్ళు మూసుకున్నా ఏదేదో చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, దేవాలయానికి వెళ్ళినా చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ఊహించడానికి సాధ్యం కాదు, వాళ్ళు వేరే వాళ్ళు చెప్పుకోలేరు ఆ ఆలోచనలు.
దేవుడికి మనం పూజించే చేతుల్లో దేవుడికి వేరే మసి పూసినట్టు, లేదో దేవుడిని తిట్టినట్టు, లేదో ఇంకేదో ఆవభావాలతో ఈ సంబంధం లేని వారితో అంతా కూడా ఏదేదో సంబంధాలు వచ్చేలా ఊహించుకోవడం, ఇవి ఆలోచనల్లో కొందరికి సృష్టి అవుతూ ఉంటాయి. ఎంటీ మైండ్ డెవిల్ వర్క్షాప్ అనేది అందుకే. అంటే ఏమి పని లేకపోతే వాళ్ళకి ఏం జరుగుతుందంటే అటువంటి ఆలోచనలు మెదడులో నిండుకుంటూ ఉంటాయని. రెండోది, వాష్రూమ్ వెళ్ళినప్పుడు, వాష్రూమ్లో మీరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఇటువంటి నెగిటివ్ థాట్స్ కూడా చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఇంట్లో లేదు ఆఫీస్లో మీరు ఎక్కువ ఏ చోటు ఉంటారో అక్కడున్న వాస్తు దోషం వల్ల ఇటువంటి ప్రభావం వస్తుంది. దానికి దయచేసి ఇంట్లో నైరుత్య దోషంలో ఏదైనా ఉంటే, నైరుతి భాగంలో దోషం ఉన్నా, భూమిలో దోషం ఉన్నా, నైరుతి పైన ఏదైనా దోషం ఉన్నా కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే డిప్రెషన్ ఉన్నా, నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటే, లేదో నెగిటివ్ వైపు ఎక్కువ మీరు ఆకర్షిస్తూ ఉంటే ఖచ్చితంగా నైరుత్య దిశలో దోషం ఉంది అని అప్పుడు ఆ సమయంలో అక్కడ ఏదైనా దోషం ఉంటే, దాని వ్యత్యాసాలు ఉంటే మీకు కనబడితే దాన్ని రెడీ చేసుకోండి. కనబడలేదు అనిపిస్తే ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టండి. దీని ఒక వైబ్రేషన్ వల్ల దాని ప్రభావం తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటికల్లీ మీ ఆలోచనలు రోజు రోజుకి మారిపోతాయి, పాజిటివ్ గా ఉంటారు. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం శ్రీకృష్ణుల వారికి యథాశక్తి పూజించి వెన్న నైవేద్యం పెట్టి, దేవుడికి ఇష్టమైనది పాయసం నైవేద్యం పెట్టి, కృష్ణాష్టకం కానీ లేదా మధురాష్టకం కానీ పారాయణం చేసుకొని ఆ వెన్నని ప్రసాదంగా భుజిస్తే సత్సంతానము ప్రాప్తిస్తుంది. అదే విధానంగా సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ప్రాప్తిస్తుంది. ఆల్రెడీ గర్భవతిగా ఉన్నవారు ఈ పూజను చేస్తే అందమైన తెలివివంతమైన సంతానం ప్రాప్తిస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.